ఇది ప్రభుత్వ అందబాలికల ప్రాథమిక పాఠశాల. ఇక్కడే హాస్టల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. అసలు ఆ సంఘటనని ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. అలాంటి ఘోరమైన సంఘటన ఈ మంత్ అంటే జూలై 6న జరిగితే ఈరోజు వెలుగులోకొచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ దానిపై ఇంకా యాక్షన్ అనేది తీసుకోవడం జరగలేదు. పోలీస్ వాళ్ళు ఈ ఘటనపై యాక్షన్ తీసుకోకపోవడం, అధికారులు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ దీనిపై స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ ఈ సంఘటనని దాచిపెట్టాలని చెప్పేసి, నిందితునికి శిక్ష పడకుండా చేయాలని చెప్పేసి ఈ విషయాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు చాలా వరకి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎక్కడో కాదు, మలక్పేటలో జరిగింది. బాత్రూమ్స్ క్లీన్ చేసేటువంటి వ్యక్తంట 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. ఈ లోకాన్ని చూడలేనటువంటి ఒక బాలిక, ఒక అమ్మాయి ఆ వ్యక్తి క్రూరత్వానికి బలైంది. ఇప్పటికీ కూడా ఈ ఘటనని దాచిపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడికి పోలీస్ అధికారులు కానీ, హాస్టల్ అధికారులు కానీ, అట్లీస్ట్ న్యూస్ ఛానల్ వాళ్ళు కానీ అక్కడికి రాలేదని చెప్తున్నారు అక్కడి వాళ్ళు. ఆ అమ్మాయికి బ్లీడింగ్ అవుతుండడంతో, రక్తస్రావం అవుతుండడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లడంతో అక్కడి డాక్టర్స్ ఈ అఘాయిత్యం జరిగిందని చెప్పేసి సర్టిఫై చేశారు. దాంతో పేరెంట్స్‌కి ఈ విషయం తెలియడంతో కంప్లెయింట్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే అక్కడి పోలీస్ ఆఫీసర్ ఒక అంధురాలు చెప్తే మేమెలా నిర్ధారించుకోవాలి, సాటి మేమెలా ఫైల్ చేయాలని చెప్పేసి రివర్స్‌లో మాట్లాడారంట. సో, పోలీస్ వాళ్ళు ఉన్నది ఎందుకు? కంప్లెయింట్ తీసుకోవడానికి, రక్షణ కల్పించడానికి కదా! సో, వాళ్ళు ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. వార్డెన్స్‌ని కానీ, హాస్టల్ అధికారులను గానీ అడిగి ప్రశ్నిస్తే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంట. వాళ్ళు మనల్ని చూడలేరు. మనం వాళ్ళని చూస్తున్నాం. అయినప్పటికీ వాళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయలేకపోతున్నాం. వంటలు చేయడం, కూరగాయలు కట్ చేయడం, రూమ్స్ క్లీన్ చేయడం ఇవన్నీ చేయకూడదు కదా. అవన్నీ ఆయనతో చేయించడం వల్ల ఆయన పిల్లలకి ఎక్కువ క్లోజ్ అయ్యి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని మేము అనుకుంటున్నాం. ఇంకా పాప ఇప్పుడు ఎట్లుంది ఏందనేది ఆ పరిస్థితి అయితే మాకు తెలియదు. ఇంకా కాకపోతే ఎట్లున్నా ఏమైనా ఎవరి పాప అయినా పాపే అని మేమందరం పేరెంట్స్ అందరం పాప కోసం, మా పిల్లల కోసం, అందరి కోసం ఇక్కడ 3 డేస్ నుంచి ఉండి పోరాటం చేస్తున్నాం. ఆమెను సస్పెండ్ చేయాలి. ఏడీ సార్ అంట, ఆ సార్ కూడా ఇక్కడికి రావాలి. ఆయన కూడా ఎక్కువ పిల్లల్ని పట్టించుకోరంట. ఎప్పుడైనా కాల్ చేసినా కానీ మీకు సంబంధం లేదు, మీరు మాట్లాడద్దు, నాకు కాల్ చేయొద్దు, నేను కలెక్టరేట్లో ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను మాట్లాడతారంట సార్. ఆయనతో కూడా మాకు ఆయన ఏం న్యాయం చెప్తాడు, ఏం సమాధానం. మీ పిల్లలు ఏం చెప్తున్నారమ్మా మీకు? మా పిల్లలు అయితే స్టాఫ్ అయితే అంత లేరు సార్ అని చెప్తున్నారు. పిల్లలు స్టాఫ్ కూడా అంత చాలా నెగ్లిజెన్సీగా ఉన్నారు. ఏడీ సార్ కూడా మా పట్ల చాలా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తారు. మా ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కూడా వినిపించుకోరు అని అంటున్నారు. తర్వాత వార్డెన్ మేడంని కూడా మేము అడిగితే అసలు ఆయన డ్యూటీలోనే లేడు, లీవ్లో ఉన్నాడని అబద్ధాలు చెప్పడం జరిగింది. సరే పోనీ సీసీ ఫోటేజ్ చూపించమంటే స్టోరేజ్ ఎక్కువైంది, సీసీ ఫోటేజ్లు డిలీట్ అయ్యాయని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా లేదు. ఏం జరిగింది అని అంటే స్టోరేజ్ ఎక్కువయ్యి డిలీట్ అయిపోయాయని చెప్తున్నారు. మేము అడిగాము, సరే స్టోరేజ్ ఎక్కువైంది, అయినా మేము బ్యాకప్ కొడతాము, మాకు చూపించండి, సిస్టమ్ ఎక్కడ ఉంది చూపించండి, సీసీ ఫోటేజ్లో మేము చెక్ చేస్తామన్నా కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఇంతవరకు కూడా వార్డెన్ మేడం ఇంకా ఇక్కడికి రాలేదు, ఏం మాకు చెప్పలేదు సమాధానం. అంటే నిన్న నైటే సస్పెండ్ చేశారంట. మరి అది సస్పెండ్ చేసింది చేయింది కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం కూడా మాకు తెలియదు. లేదు, ఇంతకుముందు నేను ఇక్కడ టీచర్గా చేశాను. ఇప్పుడు పిల్లలు చూడడానికి మీరు ఇక్కడ టీచర్గా పనిచేసిందా? టీచర్గానే పనిచేసాను. నేను టీచర్గా పనిచేసి ప్రమోషన్ హెచ్ఎం అనమాట నేను. మీరు ఇక్కడ పనిచేసారు కదమ్మా? మీరు ఇంతకుముందు ఇక్కడ టీచర్గా పనిచేసారమ్మా? ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ? ఏంది అసలు సిస్టమ్ ఏంది? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు కదా. అసలు ఇక్కడ హాస్టల్లో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? హాస్టల్లో పిల్లలు అందరూ పసిపిల్లలు లాగానే, వీళ్ళకి ఎవరికి కళ్ళు ఉండవు కాబట్టి ఎట్లా చూసుకుంటారు? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ? ఏం చేయాలి? కేర్ టేకర్ ఏం చేయాలి? ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది? ఎక్కడ జరిగింది అనేది వీళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగింది ఇప్పుడు కదా, మేము పోయి 1 ఇయర్ అయిపోయింది. అది పేరెంటా? మీరు పేరెంట్? మా చెల్లి. మీ చెల్లి ఎక్కడ ఉంటుందా? ఏంటి నాన్న, ఏంటి, ఏమైతుంది? ఏం పేరు నీ పేరు? స్పందననా? ఏం జరుగుతుంది? మంచిగా ఉంటుంది ఇక్కడ? ఫుడ్ గిడ్డు అన్ని బాగుంటాయా? బాగానే ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి. మీకు తెలుసా ఇక్కడ ఏం జరిగిందో? మొన్ననే తెలిసింది. ఆయన ఇక్కడ అందరితో అట్లే ఉంటాడా? పిచ్చి పిచ్చిగా ఉంటాడా? అదంతా నాకు అంతా తెలియదు. ఏం చెప్తుండ్రు మీ చెల్లి మీకు? యాక్చువల్గా ఏంటంటే తను ఈ నిందితుడు ఏదైతే ఉన్నాడో తను స్కావెంజర్గా ఇక్కడ వర్క్ యాక్చువల్గా. కానీ మిగతా కూరగాయలు కటింగ్ చేయడం, రూమ్లు క్లీనింగ్ చేయడం అవన్నీ కూడా చేసేవాడు. 5:30 ఆ టైం వరకు ఉండేవాడు. ఉన్న రోజులు బాగానే ఉన్నాడు. కానీ మరి ఆ దుర్మోహం ఆ వ్యక్తి అలా చేయడానికి కారకుడు ఓ 8 సంవత్సరాల పిల్ల.
ఆ పిల్ల పైన అలా చేయడానికి మనసు ఎలా ఒప్పింది అనేది పక్కన పెడితే, అది పెట్టించిన టెంపరరీ ఒక 6,000 ఇచ్చి చేయిస్తున్న ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చిన కారకులు వాళ్ళని ఫస్ట్ అదుపులోకి తీసుకొని ఈ ఏడీ కమిషనర్ వీళ్ళందరినీ కూడా ఆ అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకున్నట్టయితే ఇదంతా మనకు ఆ పాపకు జరిగింది నష్టం ఏ విధంగా జరిగింది అనేది నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాపకి ఈ పిల్లలకు న్యాయం పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకు ఆ భద్రత ఉంది అని ఫీల్ అవుతుంటారు పేరెంట్స్? భద్రత ఉంది అనే నమ్మకం అయితే లేదు. నేను కూడా ఒక పేరెంట్గా, ఒక అన్నయ్యగా, అందరి పిల్లలకు భరోసాగా నేను వస్తూ పోతూనే ఉంటాను. ఎటువంటి కంప్లైంట్స్ ఇన్ని రోజుల వరకు చెప్పలేదు. ఇప్పుడే ఇది 1 వీక్ బ్యాక్ జరిగినట్టు చెప్తున్నారు, కానీ ఇది జరిగిపోయి 7th జూలైన జరిగింది. ఇంతవరకు మాకు 7th జూలై పోయిన నెల 7th జూలై 6th నైట్ జూలై అంటే చాలా రోజులైంది. జూలై ఈ నెలలోనే దాదాపు 20 రోజులు గడిచిపోయింది. 27 రేపున అంటే 20 రోజులు గడిచిపోయింది. 20 డేస్ అవుతుంది. మాకు తెలిసింది జస్ట్ ఒక 2 డేస్ నుంచి తెలుసు. ఎందుకు దాచిపెట్టారు అనుకుంటున్నారు మీరు ఈ విషయాన్ని? అరాచకాలు జరగడానికి ఒక 8 సంవత్సరాల పిల్ల మెచ్యూరిటీ అవుతుంది అని కనుక్కోవడం, ఒక నర్సు స్టాఫ్ నర్సుగా ఉండి ఆమె అనుకొని పేరెంట్స్కి చెప్పి పంపించింది. అంతేగాని ఆమె మరి పేరెంట్స్తో పాటు హాస్పిటల్స్కి వెళ్లాల్సిన బాధ్యతయుతమైన స్టాఫ్ నర్స్ ఉంది కూడా ఆమె వెళ్లకుండా బాజాప్తా ఆమె బాధ్యత ఏం పాటించకుండా తీసుకెళ్ళినారు. పేరెంట్స్ మాత్రం పంపించి తీసుకెళ్ళినారు. స్టాఫ్ నర్స్ అయినా కూడా ఆమె వెళ్ళలేదు. ఇది విషయం. ఇంకోటి ఏంటంటే మేము ఆరా తీసినది విషయాలు ఏంటంటే, మరి ఈ సంఘటన జరిగిన ఏమన్నా ఆచూకీలు ఉన్నాయా అని అడిగితే ఆచూకీలు అటువంటివి మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం, అంతేగాని ఎంక్వైరీస్లో మాకు ఇంకేం తేలలేదు. ఎందుకనంటే సీసీ ఫుటేజ్ అనేది 5th జూలై 6th జూలై వరకు మాకు స్టోరేజ్ ఉంది. ఆ తర్వాత స్టోరేజ్ 7th జూలైనా లేదు. ఆ తర్వాత 14th జూలైనా మాకు స్టోరేజ్ మేము టెక్నీషియన్ని పిలిపించి బాగు చేయించినాం. ముందు రోజే పోయిందా? ఆ రోజే లేదు. 7th జూలై జరిగిన రోజే లేదు. టెక్నీషియన్ని పిలిపించి అది డిలీట్ చేసి ఉంటారు బహుశా అని మా నమ్మకం. అంతకుమించి అది డిలీట్ అయితే అవ్వదు. సీసీ ఫుటేజ్ అంటే అంత ఈజీ కాదు. 5th జూలైనా పెట్టించిన కెమెరాస్ కొత్తవి, పాతవి కూడా కాదు, కొత్త కెమెరాస్. అది విషయం. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఇక్కడున్న ఎంప్లాయీస్ కానీ ఆ పై అధికారులు కానీ రీప్లేస్మెంట్ అవ్వాలి. రీప్లేస్ అవ్వాలి సార్, అందరూ రీప్లేస్ అవ్వాలి. వాళ్ళు ఇన్ని రోజులు ఇవన్నీ దాచిపెట్టడం కారణాలు వాళ్ళ ఉద్యోగాలు పోకుండా ఉండడం కోసం. పిల్లలు ఏమైపోయినా పర్లేదు, మా ఉద్యోగాలు మాకు ఉండాలి, ఇది ఇక్కడే లోపలే దాచిపెట్టుకోవాలి. పేరెంట్స్ కూడా చెప్పకుండా దాచిపెట్టారు సార్. మేము అడిగినా కానీ విషయం మీ పాపది కాదు అన్నట్టుగా మాట్లాడారు. ఏంటి మేడం ఇట్లా జరిగిందంట కదా అని మేడంకి కాల్ చేస్తే విషయం మీ పాపది కాదమ్మా, మీకు సంబంధం లేదు అని మాట్లాడారు. ఎవరిదైనా సరే పాపే కదా మేడం అని మేము మాట్లాడి ఎందుకు చెప్పలేదంటే జరగలేదు అని నిర్దాక్షిణంగా చెప్తున్నారు. ఏం జరగలేదు, అక్కడ డాక్టర్స్ ఆల్రెడీ సర్టిఫైడ్ చేశారు, కన్ఫర్మ్గా చెప్పారు. చెప్పాకనే పేరెంట్స్ యాక్షన్ తీసుకున్నారు, కేసు పెట్టారు. మరి ఇక్కడ సిబ్బంది ఎందుకు దాస్తున్నారంటే వాళ్ళ ఉద్యోగాలు సెక్యూర్ చేసుకోవడం కోసమే. ఇన్ని రోజులు విషయం బయటికి రాకపోతే కారణం ఏంది? ఎప్పుడో జరిగింది. అదే వాళ్ళ ఉద్యోగాలు వెళ్తాయి, ఇదంతా ఇష్యూ అవుతుంది, పేరెంట్స్ ఊరుకోరు, గొడవ చేస్తారు. మామూలుగా తీసేయాలనుకుంటారు వాళ్ళు మామూలుగా తీసేయాలనుకొని పిల్లలు చెప్తారు. ఇప్పుడు పిల్లల నుంచి తోలుకపోరంటారు, తోలుకపోతాం, ఇంకా 2 రోజులకు వస్తారు, మళ్ళీ తోలుకరా అంటాం. మా పిల్ల భవిష్యత్తు ఏంది? మళ్ళీ ఒకటి జరగచ్చు, అప్పుడు దానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు మీరు వెళ్ళకూడదు, మాట్లాడి తోలుకపోదాం అని చెప్తే మేము ఆగినాం. పొద్దుగాల వచ్చి మేము ఇన్ని ఆగుతున్నాం. తీసుకోమని చెప్తున్నారు పిల్లలు. తీసుకోపోయి 2 రోజుల తర్వాత ఆల్రెడీ అవుతాం అంటే ఇది ఏదో మాయ చేసి చేతాం అన్నట్టు ఉండదు వాళ్ళకు. ఇది ఎంతో కమ్మేతాం అన్నట్టే ఉంది అలా మనసులో. మరి ఎందుకు తీసుకోమంటారు పిల్లలు? ఎందుకు తీసుకోమంటారు పిల్లలు? ఇప్పుడు ఏం వాళ్ళే ఉన్నాయి. నాకు పేరెంట్స్ అసోసియేషన్ అండ్ బ్లైండ్ అసోసియేషన్ వాళ్ళు నా దృష్టికి తెచ్చింది ఏంటంటే, ఇక్కడ సెక్యూరిటీ పర్మనెంట్గా 2 వర్కర్స్ అండ్ ఒక వార్డర్ని నియమించమని కోరారు. మరి ఒక గేట్ దగ్గర ఒక క్యాబిన్ పెట్టేసి లేడీ సెక్యూరిటీని పెట్టమని అదొకటి అడిగారు. ఇప్పుడు వేసిన కమిటీని రీప్లేస్ చేయమని ఒకటి అడిగారు. ఇంకొకటి ఏడీ గారిని కూడా రీప్లేస్ చేయమన్నారు. ఇవన్నీ కూడా నేను పై అధికారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. సార్ ఓకే అన్నారు, అన్నిటికీ అగ్రీ అన్నారు. నేను అన్ని త్వరలో సాల్వ్ చేస్తాను. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఇంకా అది నేను ఎలా చెప్పగలుగుతానండి. అంటే ఎక్కడ నిర్లక్ష్యం ఉంది? పిల్లలు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సీసీ ఫుటేజ్ కరెక్ట్ ఆ రోజు నుంచి సీసీ ఫుటేజ్ లేదని చెప్తున్నారంట. ఏదో మిస్గైడింగ్, ఏదో దీనిలో ఎవరినో సేఫ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు అందుకనే వార్డర్ని సార్ ఎంబడే సస్పెండ్ చేస్తారు కదా, ఆ విషయంలో చర్య తీసుకున్నారు సార్. మన దృష్టికి రాగానే దాని మీద యాక్షన్ తీసుకున్నారు సార్. బట్ ఇప్పుడు కూడా ఇంకా ఇలా వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్ని కూడా ఎంబడే సాల్వ్ చేస్తాను సారు. కానీ ఇక్కడ జరిగిన దారుణం కన్నా మేడం తర్వాత జరిగిన పరిణామాలే చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ పోతే ఈ గుడి పిల్లలు చెప్తే మేము నమ్మాలనా అని, జరిగిన వ్యవహారం తల్లిదండ్రులు చెప్తే కూడా ఇలా కాదని చెప్పి ఎప్పుడో 7వ తారీఖు జరిగితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు ఈ హైదరాబాద్ నడుపుతాం కదా, మలకపేట అంటే ఎన్నో అడవిలో లేదు కదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అందుకని వాటన్నిటి మీద కూడా ఇప్పుడు తగిన చర్యలు తీసుకొని అవన్నీ కూడా మేము సరిదిద్దామండి. మా సార్ దృష్టికి తీసుకెళ్తాను. మా సారు ప్రతిదీ కూడా సార్ నోటీసులో పెట్టాము. సార్ కూడా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంతమంది మేడం పిల్లలు ఇక్కడ? మీరు వస్తారా ఎప్పుడైనా స్టూడెంట్కి వస్తారా ఇక్కడ పర్యవేక్షణకు వస్తారా? కానీ పిల్లలు ఎంతమంది అని అడగలేదు సార్. సిచ్యువేషన్ మీకు తెలుసా ఏముంటుంది? వస్తాను కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు నా దృష్టికి అయితే రాలేదు సార్. అంతా ఓకేనే ఉంది అని అనుకున్నాము. ఏం చెప్తారు మీరు ఈ సంఘటన మీద? ఈ సంఘటనలో ఇలా నిందితుడు ఎవరైతే ఉన్నారో వానికి చాలా అతి కఠినంగా శిక్ష, ఎందుకంటే మామూలు వాళ్ళని ఇటువంటి చేస్తేనే శిక్షిస్తారు.
ఇదేంటంటే సకలాంగుడు వికలాంగురాలని అత్యాచారం చేశారు. ఇదంటే మామూలు వాళ్ళకంటే ఎక్కువ డీల్ చేయాలి ఇది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఏడీ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఏడీ ఉన్నాడో ఇమీడియట్లీ ఏడీ డైరెక్టర్ ఇద్దరు సస్పెండ్ కావాలి, ఇద్దరు పాత్రలు వాళ్ళు. ఎక్కడ లోపం ఉందని చెప్తారు మీరు? ఆ? లోపం ఎక్కడుంది? రూపా అడ్మినిస్ట్రేషన్ లోపం. అడవిలో పోయినట్టు మీరు అసలు పట్టించుకోవడం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లోపం సార్. అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ లోపం. ఉన్నాడు కదా రాజేందర్ అంతా వాడు ప్లస్ వారన్ చిరంజీవి, తర్వాత ఈ సిస్టర్ మన డైరెక్టర్ శైలజ, వీళ్ళ లోపం అది. ఎందుకు ఇన్ని రోజులకు ఈ సంఘటన బయటికి రాలేదు? హైదరాబాద్ నడిపోయాను మలపేట ఎక్కడ అడవిలో లేదు కదా. అది ఎట్లా బయటకు రాకుండా కొంచెం దాచిపెట్టారు, ఎందుకో మరి అర్థం కాలేదు. మాకు కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆల్రెడీ ఆ జడ్జి వచ్చింది ఇంత ముందు. ఏం చేసిన ఫస్ట్ ఈ అమ్మాయికి ఏదో బ్లడ్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి ఆ ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే వాళ్ళు హాస్పిటల్ చూసి గారు కేసు ఇప్పించారు, సీరియస్ కేసు అంటే అది మన ఏడోపర్ హాస్పిటల్ పంపించారు. అక్కడ పోతే వాళ్ళు డిసైడ్ చేశారు ఇది అత్యాచారం కేసు అని. పోలీసు కూడా మర్చిపోలేదు. అయితే ఇప్పుడు మా ఏంటంటే వాళ్ళ కోరిక ఏంటంటే ఏడీ పాటు డైరెక్టర్ కూడా మరి అశ్రద్ధనే ఉంది, వాళ్ళిద్దరు సస్పెండ్ కావాలి. ఈ అత్యాచారం వల్ల జరిపిన వారికి కఠినంగా శిక్ష కావాలి. ఆ అమ్మాయికి మరి ఆమె అత్యాచారానికి గురి అయింది కాబట్టి ఆమె సోషల్ చురుకనగా చూడబడతారు. అంటే ఆమె పేరు మీద గవర్నమెంట్ కనీసం 50 lakhs ఆమె నష్టపరిహారం తెలుస్తారు.